ఈ వీడియోలో వచ్చేసి నేను పెసరపప్పు కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ పెసర అనేది మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయండి. ఈ మధ్య కాలంలో అసలు దొరకట్లేదు కూడా ఆంధ్రాలో. మొన్న నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే నాకు ఈ నల్ల పెసలు అనేవి దొరికినాయి అనమాట. ఈ పెసలతో నేను ఈరోజు పప్పు అయితే చేసి చూపిస్తున్నాను. రేర్గా దొరుకుతాయి కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని. ఈ సమ్మర్ సీజన్లో ఈ పెసరపప్పు చారు అనేది చాలా ఒంటికి చలవ చేస్తుంది అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే ఇది కొద్దిగా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎలా చేయాలి అనేది స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ లెంగ్త్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ నేను పెసరపప్పు తీసుకొని వేపుతున్నాను అనమాట. ఆయిల్ ఏం వేయకూడదండి, నార్మల్గా ప్యాన్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని స్లోగా వేయించుకోవాలి. మనకి బాగా వేగినయా లేదా అని తెలియాలంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈ పెసరపప్పు అనేది వేగిన తర్వాత మనము తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను హాఫ్ కేజీ పెసరపప్పు తీసుకున్నాను. హాఫ్ కేజీ పెసరపప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పప్పు అనేది చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పప్పు ఒకేసారి మిక్సీ జార్లోకి తీసుకోకూడదండి. ఇలా కొద్దిగా క్వాంటిటీలో పప్పుని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇంత గుండుగా ఉండే పప్పు అయితే మనకి ఉడకటం కొద్దిగా కష్టం అన్నమాట. మిక్సీ వేసేటప్పుడు కూడా మనం మిక్సీ ఫార్వర్డ్లో తిప్పకుండా రివర్స్ కచ్చాపచ్చాగా నలిగేటట్టు మాత్రమే తిప్పుకోవాలి. మొత్తం పప్పు నేను హాఫ్ కేజీ పప్పు గ్రైండ్ చేసేసాను. రివర్స్లో తిప్పుకొని కొద్దిగా ఇలా జల్లించుకుంటున్నాను అనమాట. పైన మనకి బ్లాక్ లేయర్ ఉంటుంది కదా, పొట్టు కొద్దిగా ఎక్కువే వస్తుంది మనకి. ఆ పొట్టు పోతేనే మనకు కర్రీ అనేది కొద్దిగా కలర్ వస్తుంది. అలాగే పొట్టుతో వేసి మనం చేసానంటే టేస్ట్ బాగుండదు. అలాగే పప్పు కలర్ కూడా కొద్దిగా బ్లాకిష్ షేడ్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, నేను హాఫ్ కేజీ పప్పుకి ఎంత పొట్టు వచ్చేసిందో, అందుకని ఈ పొట్టు కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా మొత్తం హాఫ్ కేజీ నేను ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ పొట్టు అయితే పోయిందనమాట. ఇంకా ఇట్లా జార్లోకి వేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు అనేది వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. సో మనకు కావాల్సినంత పప్పు అయితే ఈరోజు నేనైతే రెడీ చేసి చూపిస్తున్నాను. ఇది మనకు క్వాంటిటీ కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పప్పు మాత్రం చాలా ఎక్కువ వస్తుందన్నమాట. ఈ పప్పు నేను ఒక 50 గ్రామ్సే తీసుకున్నాను. చూసారు కదా, పొట్టు అక్కడక్కడ ఉంటుందండి, కొద్దిగా మాత్రమే ఉంటుంది. అది కూడా లేకుండా రావాలంటే కష్టం అన్నమాట. మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే వేసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకు నానబెట్టుకోవాలి అంటే కొద్దిగా పొట్టు మనం ఈ విధంగా నానబెడితే పోతుంది అన్నమాట. కొద్దిగా మిక్సీ జార్ వేసి ఫిల్టర్ చేసేసాం కదా, ఇప్పుడు కొద్దిగా నానబెట్టుకున్నాం అనుకోండి, హాఫ్ అన్ అవర్ నానితే మనకి రిమైనింగ్ ఆల్మోస్ట్ పోతుంది. ఒక 90% వరకు పైన లేయర్ మొత్తము హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి. పొట్టు వరకు మనకి నీట్గా వచ్చేస్తుంది. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట గట్టిగా. మనం రైస్ ఎట్లాగా వాష్ చేస్తామో అట్లాగా, లేకపోతే గారెలకి మనము పొట్టు తీయడానికి ఎట్లాగా వాష్ చేస్తామో అదే సేమ్ ప్రొసీజర్లో ఇట్లా మనము నీట్గా వాష్ చేసుకోవాలి, కొద్దిగా పొట్టు పోయే వరకు. చూసారా, ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 90% వరకు పొట్టు అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఈ నానిన పప్పుని కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో అయితేనే మనకి ఈ పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది, తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట. దీంట్లోకి వచ్చేసి వాటరు 1 కప్పు వేసాను కదండి, ఒక 4 కప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సుమారుగా. మనకు తెలిసిపోతుంది కదా, క్వాంటిటీ కొలతల ప్రకారం ఏమీ నేను చేయలేదు. నేను వచ్చేసి 1 కప్పుకి ఒక 3-4 కప్పులు అయితే తీసుకున్నాను. దీంట్లో ఇంకా రిమైనింగ్ పప్పు ఎట్లా చేస్తామో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఉల్లిపాయలు ఇక్కడే వేసేస్తున్నాను. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు, పప్పు చేసేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు తాలింపులో కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు. నేనైతే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు కూడా వేస్తున్నాను. కొద్దిగా పులుపు తగిలితే ఈ పప్పుకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
కారం ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టండి, కొలతల ప్రకారం ఏం లేదు. కారం కానీ నేనైతే 2 స్పూన్స్ వేసాను కారము. మీ కారం ఎక్కువ కారంగా ఉంటే తగ్గించుకోండి. అట్లా సుమారుగా మీ క్వాంటిటీస్ని బట్టి వేసుకోండి. దీంట్లో పసుపు, కారం, పచ్చిమిర్చి, టమాటా, 2 మీడియం సైజ్ టమాటా, ఒక ఉల్లిపాయ వేసేసుకొని, సాల్ట్ వేయలేదండి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. విజిల్ పోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఇంకా మిగిలినాయండి. ఈ వాటర్ని మనము ఒక దాంట్లోకి స్ట్రైన్ చేసుకుందాము. ఎందుకంటే వాటర్తో పాటు రుబ్బేము అంటే పప్పు అనేది మనకి మెదకదనమాట. సో అందుకని వాటర్ని ఒక దాంట్లోకి అయితే తీసుకొని ఈ వాటర్ని మళ్ళీ లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, వేస్ట్ చేయకుండా. సో అందుకని ఫిల్టర్ చేసేస్తున్నాను అనమాట వాటర్ని. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రుబ్బేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. ఈ పప్పు కొద్దిగా పెసరపప్పు గట్టిగా ఉంటుంది కదా, ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉంచుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు రుబ్బటం అయిపోయింది. దీంట్లోకి ముందుగా మనం ఫిల్టర్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఈ కన్సిస్టెంటీ అనేది మీరు చిక్కగా తినాలి అనుకుంటే అలాగే ఉంచుకోండి, లేకపోతే కొద్దిగా లూజ్గా కావాలి, పల్చగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇంకా పప్పులోకి మనం ఆయిల్ కూడా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయిల్తో తాలింపు అయితే పెడుతున్నాను. దీంట్లోకి వచ్చేసి ఇంకా రెగ్యులర్గా వేసే తాలింపులోకి వచ్చేసి ఎండుమిర్చి, చిన్నులపాయలు కొద్దిగా కచ్చాపచ్చగా కట్ చేశాను అనమాట. దీంట్లోకి తాలింపు దినుసులు, కరివేపాకు వేసాను. నేను ఇంగువ అయితే యూజ్ చేయలేదండి, మేము ఇంగువ యూజ్ చేయము. ఇంగువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు కూడా వేయలేదు, ఎందుకంటే మనం ముందే పప్పుతో పాటు ఉడికిచ్చేసాను కదా, అందుకని ఉల్లిపాయలు ఎక్కడ యాడ్ చేయలేదన్నమాట. ఇంకా మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని అయితే వేసేసుకోండి. ఇక్కడ కొద్దిగా వాటర్ గిన్నెలో వేసేసుకొని వేసేసుకొని 2 నిమిషాలు పప్పుని మరిగించుకుంటే మనకి ఈ పెసరపప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రొసీజర్, కాకపోతే మనము పొట్టు తీసుకోవటమే కొద్దిగా ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది. ఒక్కసారి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ టైం నుంచి ఈజీగా చేసేసుకోవచ్చండి. దట్టు ఈ సమ్మర్లో మంచి చలవ అనమాట. చూసారు కదా, ఈ పెసరపప్పు అనేది కూడా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరికితే తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.